ఏఎం న్యూస్కి స్వాగతం. నంద్యాల జిల్లా శిర్వేల మండల కేంద్రంలో మిలాదున్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకొని హకానీ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత రక్తదాన వైద్య శిబిరం ఎంతో ఆదర్శంగా నిలిచింది. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులు, గర్భిణీ మహిళలు మరియు అత్యవసర ప్రమాద బాధితులకు సకాలంలో రక్తం అందజేసే సత్సంకల్పంతో ఈ మానవతా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా స్థానిక శిర్వేల ఎస్ఐ మధుసూదన్ ముఖ్య అతిథిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి ఈ రక్తదాన శిబిరాన్ని లాంఛనంగా ప్రారంభించగా భారీ సంఖ్యలో యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఉత్సాహంగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎస్ఐ మధుసూదన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రక్తదానాన్ని ఒక సామాజిక బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు. క్రమం తప్పకుండా రక్తదానం చేయడం ద్వారా తమ సొంత ఆరోగ్యానికి మేలు జరగడంతో పాటు ఆపదలో ప్రాణాల కోసం పోరాడుతున్న వారికి పునర్జన్మ ప్రసాదించిన వారవుతారని ఆయన కొనియాడారు. ముఖ్యంగా జన్యుపరమైన తలసేమియా సమస్యతో బాధపడుతున్న చిన్నారులు, రోగులు, ప్రసవ సమయాల్లో రక్తం అవసరమయ్యే గర్భిణీలు మరియు అనుకోని రోడ్డు ప్రమాదాల్లో గాయపడి అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి ఈ రక్త నిల్వలు ఎంతో రక్షణ కల్పిస్తాయని తెలిపారు. నేటి యువత ఇలాంటి సేవారంగ కార్యక్రమాల్లో మరింత విస్తృతంగా భాగస్వాములు కావాలని ఎస్ఐ మధుసూదన్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హకానీ ఫ్రెండ్స్, స్థానిక యువకులు, వైద్య నిపుణులు మరియు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. सामने मेडिसिन क्या दिखते रहे फिर सब्जी ने भी जरा जरा हाँ जाए सब करेक्ट मेडिसिन है ना मेडिसिन हाँ न्यूज़ पे जरा ప్రతి మనిషికి ఏ అవసరం వచ్చినా, ఏ చిన్నది వచ్చినా ఎక్కడికి వెళ్ళాలి? డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఇట్లాంటివి డాక్టర్లే ఇంటికి పిలిపించి సేవలు అందిస్తున్నారంటే ఎంతో గొప్పగా వీళ్ళని అభినందించాల్సిన విషయము. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేపట్టాలి. ఎందుకంటే వైద్యం అనేది రోజు రోజుకి ప్రతి ఒక్కరికి ముఖ్యంగా ఇంపార్టెంట్ అయిపోయింది. ప్రతి ఒక్కరికి ప్రతి ఇంట్లో ఏ ఇంట్లో చూసినా ప్రతి ఇంట్లో ఒక్క మెడిసిన్ అన్న ఉంటుంది. ఏ ఇంటికి వెళ్ళి పరిశీలించినా ప్రతి ఇంట్లో ఒక మెడిసిన్ అన్న ఉంటుంది. అట్లాంటిది అందరూ హాస్పిటల్లో చూపించుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఇట్లాంటి క్యాంపులకు వచ్చి చూపించుకొని వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరుచుకోవాలని మరీ కోరుకుంటున్నాము. ఇలాంటిది చేస్తూనే ఉండాలా. ఈరోజు తక్కువగా ఉండొచ్చు, ఇలాంటి కార్యక్రమాలు చేపడుతూ ఉంటే ప్రజల్లో అవగాహన వచ్చి ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి వాళ్ళ వంతు సాయం చేస్తారని
దానికి కృషి చేస్తారని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా రక్తదానం అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఏదన్నా ప్రమాదం జరిగిన ఏది జరగనంత వరకు ఏ ఇబ్బంది ఉండదు. ఏదన్నా జరిగినప్పుడు ప్రతి ఒక్కరూ ప్రపంచంలో ఎంతమంది జనాభా ఉంటే అంతమంది ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వెంటనే ఎక్కడ చూస్తారంటే వైద్యం సైడు చూస్తారు. ఆ వైద్యం అనేది దగ్గరలో అందుబాటులో ఉండేటట్ల ప్రతి ఒక్కరు కృషి చేయాలని, అదేవిధంగా ప్రభుత్వాలు కృషి చేయాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ సమాజంలో ప్రతి ఒక్కరు బాధ్యత కూడా. ఎందుకంటే కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు. చదువుకున్న వాళ్ళు ఏదో విధంగా వైద్యం చేయించుకోగలరు. చదువుకున్న వాళ్ళకి మనం వైద్యం చేయిస్తే ఒక ప్రాణాన్ని కాపాడిన వాళ్ళు అవుతాము, ఒక వ్యక్తిని జబ్బు నుంచి బయటికి పడేసిన వాళ్ళు అవుతాము. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుకుంటూ ఇలాంటివి మళ్ళీ ఇంకా కొంత హైజీనిక్గా, ఇంకా కొంత మంచిగా ప్రజల్లో అవగాహన కల్పించి ఇంకా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసేటట్లుగా అందరినీ మోటివేట్ చేసి ఈ కార్యక్రమాలు ఇంకా దిగ్విజయంగా చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ గ్రూప్ సభ్యులందరికీ, డాక్టర్లకి, ప్రజలకి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ నా యొక్క ధన్యవాదాలు.